2024లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేసిన పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత స్థానాన్ని వైసీపీ ఆక్రమించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కలిపి 3,352 కోట్ల 81 లక్షల రూపాయలు ఖర్చు చేశాయి. అందులో బీజేపీ వాటా 1,493 కోట్ల 91 లక్షలు కాగా, కాంగ్రెస్ వాటా 620 కోట్ల 14 లక్షల రూపాయలుగా ఉంది. ఆ తర్వాత 325 కోట్ల 67 లక్షలతో వైసీపీ మూడో స్థానంలో నిలిచింది. అత్యధిక మొత్తం ఖర్చు చేసిన ప్రాంతీయ పార్టీగా తొలి స్థానాన్ని ఆ పార్టీ ఆక్రమించింది. దీన్ని బట్టి లిక్కర్ స్కామ్ డబ్బులను ఆ పార్టీ ఎన్నికల ఖర్చు కోసం ఎలా ఉపయోగించిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ 103 కోట్ల 26 లక్షల రూపాయలు, తెలుగుదేశం పార్టీ 34 కోట్ల 25 లక్షల రూపాయలు ఖర్చు చేశాయి. ఎన్నికల సంస్కరణలపై దృష్టి పెట్టి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.